అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. టెక్నాలజీ ఆకాశాన్ని అంటుతున్న సమాజం నాగరికత పరుగులో ముందుకెళ్తున్న కొన్ని మూఢనమ్మకాలు మాత్రం మన వెన్నంటే పాకుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన పల్లెల్లో వీటి ప్రభావం ఇంకా బలంగా ఉంది. ఈ అనాగరిక ఆచారాల కారణంగా అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఏదో మేలు జరుగుతుందని, ఏదో అద్భుతం జరుగుతుందని ఆశపడి తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రవళికకు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ అనే యువకుడితో 3 ఏళ్ల క్రితం పెళ్ళైంది. అంతా సవ్యంగా సాగుతుందని ఆ దంపతులు ఆశించారు. ఇటీవల తమకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని నూతన గృహ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇదే సమయంలో ప్రవళిక గర్భం దాల్చింది. ఈ శుభవార్త ఆ ఇంట ఆనందాన్ని నింపాల్సింది. కానీ అనాగరికమైన మూఢనమ్మకం ఆ దంపతుల జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రశాంత్ అతని కుటుంబం ఇంటి నిర్మాణ సమయంలో ప్రవళిక గర్భంతో ఉండడం అపశకునమని భావించారు. ఈ దుర్మార్గమైన ఆలోచన పసితనంలో ఉన్న ప్రాణం, తల్లికి ఎలాంటి హాని కలిగించని పిండం పట్ల అమానుషంగా ప్రవర్తించేలా చేసింది. ఈ మూఢ విశ్వాసంతో ప్రశాంత్ తన భార్య ప్రవళికకు అబార్షన్ మాత్రలు బలవంతంగా మింగించాడు. ఆ అమాయకురాలికి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్. గర్భంలో పెరుగుతున్న తన బిడ్డకు, తన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని ఆమె ఊహించుండదు. ఆ మాత్రల ప్రభావంతో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కి తరలించారు. బతుకుతుందనే ఆశతో, ఆ ప్రాణం నిలుస్తుందనే ఆశతో అంతా ప్రార్థించారు. కానీ చికిత్స పొందుతూనే ప్రవళిక కన్నుమూసింది. ఆమె గర్భంలో ఉన్న పసికందు కూడా ఈ లోకాన్ని చూడకుండానే ఈ మూఢ నమ్మకాల అంధకారంలోనే కనుమరుగైంది. ఒక అనాగరిక ఆలోచనకు 2 ప్రాణాలు బలయ్యాయి. ఇది కేవలం ఓ ప్రవళిక కథ కాదు, మూఢనమ్మకాలకు బలైన ఎందరో అమాయకుల కథ. ప్రవళిక కుటుంబ సభ్యులు ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్తని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు సమాజానికి ఓ పెద్ద గుణపాఠం కావాలి. చదువులు, విజ్ఞానం ఎంత పెరిగినా కూడా మూఢనమ్మకాలు ప్రజల మనసుల్లో ఎలా తిష్టవేశాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. గ్రామాల్లో, ముఖ్యంగా అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలు వేళ్ళూనుకుపోయి అమాయకుల ప్రాణాలను తెస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాలా అత్యవసరం. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిపై, వాటిని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ చీకటిని తరిమి కొట్టగలం. ప్రవళిక మరణం, ఆమె కడుపులోని పసికందు అకాల మరణం, ఈ అంధ విశ్వాసాలపై మనం చేయాల్సిన పోరాటానికి ఒక తార్కాణం రావాలి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు